ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. బావున్నారా? సంతోషంగా ఉన్నారా? యేసుక్రీస్తు మీ కొరకు ఉన్నారు కనుక ఎందుకు భయపడాలి? ఈ దుష్ట మనుషులు చెలరేగి నన్ను డిస్టర్బ్ చేయుచున్నారు, ఏదో ఒకటి చేసి నన్ను నాశనం చెయ్యాలి అని అనుకుంటున్నారు, ప్రశాంతంగా ఉండనియ్యనంటున్నారు అని అనుకుంటూ కలత చెంది ఉన్నారా? ఎవరో ఒక మనుషుని వలన, ఏదో ఒక పరిస్థితి వలన మీరు బాధపడి కలత చెంది ఉన్నారా? దేనికి భయపడకండి, యేసు మీ పక్షమున ఉన్నారు కదా. ఆయనేం చెప్తున్నారో తెలుసా? 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 17వ వచనములో, యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి, జడియకుడి. స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్ టుడే. ఊరకుండి వేడుక చూడుడి, నేను చేసేదనని దేవుడు చెబుతున్నాడు. యెహోషాపాతు అనే ఒక రాజు, దేవుని మీద చాలా ప్రేమ విశ్వాసము ఉంచిన వారు, ఆయన తనపాటికి తాను తన రాజ్యమును పరిపాలించుచుంటే ప్రక్క దేశముల నుండి 3 ఏకమయ్యి ఈ యెహోషాపాతును నాశనం చెయ్యాలి, దేశమును పట్టుకోవాలని చెప్పి 3 యుద్ధము చేయడానికి వచ్చారు. పెద్ద గుంపు, 3 దేశముల రాణువము ఒకటైతే ఎలా ఉంటుంది? సముద్రపు ఇసుక రేణువులంతా పెద్ద సైన్యము. వారు వచ్చిన వెంటనే యెహోషాపాతు చూచి, నేనేం తప్పు చేశాను? నా పాటికి నేను నా దేశమును పరిపాలించుచుంటే ఎందుకు వీరు వచ్చుచున్నారు? అదే దుష్టులైన మనుషులు, మన మీద ఈర్ష్య కలిగిన వారు, ఆశ కలిగిన వారు, మన వస్తువులను స్వతంత్రించుకుని దొంగిలించాలనుకునేవారు. ఏం చెయ్యాలి? యెహోషాపాతు తన ప్రజలను కాపాడాలి కదా. అయితే ఆ యుద్ధం చేసి వారిని జయించలేడు, శత్రువులు అంత గొప్ప సైన్యము. కనుక ఉపవాసం ఉండి ప్రభు దగ్గర ప్రార్థించుచున్నాడు. అందరూ కూడిరండి, మనం చేరి ప్రార్థన చేద్దామని చెప్పి చేరి ప్రార్థన చేస్తున్నారా? ప్రభువు ఒక ప్రవక్త ద్వారా జవాబు ఇచ్చారు. ఏం చెప్తున్నాడు? భయపడకుడి, కలవరపడకుడి, ఊరకుండి వేడుక చూడు, నేను యుద్ధం చేయుదును అని దేవుడు చెప్పారు. అదేవిధంగా దేవుడు యుద్ధం చేశాడు. ఏం చేశాడో తెలుసా? ఒకరికి కత్తిని ఇంకొకరికి విరోధంగా తిప్పారు. 3 ఒకరి మీద ఒకరు పోట్లాడుకుని వారిలో ఏం గందరగోళం జరిగిందో తెలియదు, కొట్టుకుని చచ్చిపోయి కొందరు పారిపోయారు. యెహోషాపాతుకు ఏ సమస్య లేదు. మీకు విరోధముగా చెలరేగు వారిని ప్రభువు చెదరగొట్టెదరు. వారే ఒకరికి విరోధముగా ఒకరు లేచెదరు, వారే పోట్లాడుకుంటారు, చెదిరి పారిపోవుదురు. మీరు భయపడక మౌనముగా ఓపికతో సంతోషముగా ఉండుడి. దేనికి భయపడుచున్నారు? దేవుడు వాక్కును ఇచ్చారు కదా. కనుక నేను నీ కొరకు యుద్ధము చేయుదును, ఊరకనే నీవు వేడుక చూడు అని దేవుడు చెబుతున్నారు. మీరు తగువులాడకండి, నోటితో ఏమైనా మాట్లాడకండి, ఏమి చెయ్యకుండా మౌనంగా ప్రశాంతంగా ఉండండి. ప్రభువు చూచుకుంటారు. మీకు రక్షణ కలుగును, మీకు విజయము కలుగును. దేన్ని గూర్చి మీరు భయపడుచున్నారో మీరు భయపడినట్లు జరగదు. ప్రభువు మీకు జయమునిచ్చి మిమ్మల్ని ఆనందింపజేయుదురు. ఇప్పుడు విశ్వాసంతో చెప్పండి, దేవా, నేను దూరముగా ఉండి మీరు నా కొరకు యుద్ధము చేయుటను, రక్షణ అనుగ్రహించున్నది నేను చూచెదను. నేను విశ్వసించుచున్నాను, నేను మౌనంగా ఉంటాను, మీరు చూసుకోండి. మీరు ఈ కార్యంలో మార్పును కలుగజేయుదురు, జయమునిచ్చెదరు. మీకు స్తోత్రములు, స్తోత్రములు. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్.